హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మార్ట్ క్రియేటెడ్ న్యూస్. సో ఇప్పుడు వచ్చేసి నిఖిల్ కావలి గురించి లేటెస్ట్ న్యూస్ అంటే చూస్తుందా. నిఖిల్ వచ్చేసి ఇప్పుడు విక్రమాన్ డ్యూటీ అది రిలీజ్ అవ్వబోతుంది. రిలీజ్ అయిన తర్వాత అసలు మామూలుగా ఉండదు. ఎందుకంటే దానికి సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ చాలా అసలు ఎట్లా జరిగిందంటే ఒక పెద్ద మూవీని రిలీజ్ చేసినప్పుడు ఎట్లా ఉంటుంది అట్లా హైప్ వచ్చిందనమాట. దీనికి ఇప్పుడు అది రిలీజ్ అవ్వబోతుంది. దాని తర్వాత సేమ్ బ్యానర్ వాళ్ళు మళ్ళీ ఇంకొక ఆఫర్ కూడా ఇచ్చారట నిఖిల్‌కి. సో అంటే ఇప్పుడు మన నిఖిల్‌ని ఇంకొక పోలీస్ ఆఫీసర్ రేంజ్‌లో చూడబోతున్నాననమాట. బట్ కాకపోతే ఈసారి వెబ్ సీరీస్ కాదు మూవీ అని చెప్పి మనకంత లేటెస్ట్ న్యూస్. అంటే చూద్దాం. మూవీలో హీరో, హీరోయిన్‌లు ఎవరు అసలెప్పుడు స్టార్ట్ అవుతుందనేది. కావ్య వచ్చేసి ఆల్రెడీ ఏలూరులో న్యూ ఇయర్ సెలబ్రేషన్‌లో పార్టిసిపేట్ చేసింది. మానస్‌తో పాటు కలిసి డాన్స్ చేసింది. ఆ డాన్స్ వచ్చేసి ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో కూడా ఒకటి వైరల్ అయిపోతుంది. అంతేకాకుండా మనకి అందిన న్యూస్ ఏంటంటే కళ్యాణ్, తనూజ వాళ్ళు ఎట్లానో అంటే వాళ్ళు ఇప్పుడు ఎట్లా వైరల్ అవుతున్నారు. నిఖిల్, కావ్య. నిఖిల్ 'బిగ్ బాస్' సీజన్ 8 విన్ అయిన తర్వాత చాలా వైరల్ అయిపోయాడు కదా! సో, అప్పటి నుంచి ఇప్పటి వరకు నిఖిల్, కావ్యాలు మధ్య వార్ నడుస్తూనే ఉందని చెప్పి ఉంది గదా! సో, వాళ్ళిద్దరూ కలిసి ఒక ఆహ్, ఈవెంట్‌కి పార్టిసిపేట్ చేయబోతున్నారట. సంక్రాంతి ఈవెంట్. సో, ఆ సంక్రాంతి ఈవెంట్‌లో వాళ్ళిద్దరూ అంటే ఇంతకు ముందులాగా ఉంటారా? లేకపోతే ఫ్రెండ్లీగా ఉంటారా? లేకపోతే ఎనిమీస్ లాగైతే ఉండరు. కొలీగ్స్ లాగా ఉంటారేమో మరి చూద్దాం. అంటే వాళ్ళిద్దరు కలవాలని చెప్పి అనుకున్నాం. బట్ వాళ్ళిద్దరు కలిసే ఛాన్స్ అయితే నాకైతే ఇప్పటి వరకు తెలియలేదు. కొంతమందయితే వాళ్ళిద్దరు యాక్చువల్‌గా కలిసిపోయారు. కానీ బయటికి రానిట్లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాతే కావ్యకి ఎక్కువ ఆఫర్స్ వచ్చినియి. ఇట్లా కొంతకాలం మొత్తం ఆఫర్స్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు రివీల్ చేద్దాము. అంటే ఓల్డ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పాత పడిపోయిన తర్వాత వాళ్ళిద్దరు కలిసారు, కలవలేదు. వాటి విషయాలన్నీ బాధపడిపోయిన తర్వాత ఒకళ్ళు కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే అనుకున్నప్పుడు మనం రివీల్ చేస్తే బావుంటుంది. లేకపోతే అది ఇంకా వైరల్ అయిపోతుంది. అంటే కావాలని నటించారా అని చెప్పి అది మళ్ళీ నెగెటివ్‌గా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి కలిసామని చెప్పి బయటకి చెప్పట్లేదని చాలా న్యూస్ వైరల్ అవుతున్నాయి. వాళ్ళు లైవ్‌లోకొచ్చారని చెప్పి చాలా న్యూస్ వైరల్ అవుతున్నాయి. వాటన్నిటికి సంబంధించిన న్యూస్ తెలియాలంటే వాళ్ళిద్దరొచ్చి ప్రెస్ మీట్ అనేది పెట్టాలి. బట్ చూద్దాం ఏం జరుగుతుందనేది. సో, ఇదొచ్చేసి కావ్య, నిఖిల్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో గైస్. బై.